సంక్రాంతి వస్తుంది కదా, షాపింగ్ అయితే అయిపోయిందండి. మీరు చేసినారా? నేనైతే చేసేసినానండి. అయితే ఏంటంటే ఈసారి షాపింగ్లో నేను చేసుకున్న షాపింగ్లో కొంచెం చేంజ్ చేసినాను. అదేంటంటే ఇప్పుడు నేను 5000 తీసుకొని పోయినానండి. అయితే చీర అనేది నేను ఈ చీర కొనుక్కున్నానండి పండక్కి. 500 పెట్టి చీర కొనుక్కున్నాను. అయితే మిగతా 4500 ఏం చేసినా అనేది నేను వెండి కొనుక్కున్నానండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బంగారం వెండి రేట్లు ఎక్కువ పలుకుతున్నాయి. మనకు ఎప్పటికైనా ఉపయోగంగా ఉంటుందనే నేను ఇది వెండి అనేది కొనుక్కున్నాను. 4500కి ఈ చైన్ అనేది తీసుకున్నానండి. మనము ఇలా బంగారం అయితే తక్కువ అమౌంట్తో కొనలేము. ఎత్తి పెట్టుకున్నా కూడా దేనికో దానికి ఇంట్లో పెట్టుకున్నా కూడా వాడుకుంటూ ఉంటాము. ఇలా కొంచెం కొంచెం వెండి అయితే కొనుక్కోవచ్చు. కాబట్టి మన దగ్గర తక్కువ అమౌంట్ ఉన్నప్పుడు మనకి బంగారం వెండి అనేది మనం ఎప్పుడు కొనుక్కున్నా ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా దాని వాల్యూ అనేది అట్టనే ఉంటుందండి. అయితే చీరలు అనేది మనం ఒక సంవత్సరానికి ఒక 5000 పెట్టి చీర కొన్నా మళ్ళీ ఇంకో సంవత్సరానికి అది పాతగానే అయిపోతుందండి. కానీ చీరలు మనకు ఫంక్షన్లు ఏమన్నా ఉన్నాయి, మన ఇంట్లో ఫంక్షన్లు కంపల్సరీగా కొనాలంటేనే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలండి. ఈ సంవత్సరం నుంచి నేను ఇలా కొనుక్కోవాలని డిసైడ్ అయినానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.